హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చుక్కకూరతో పుల్లగా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక 8 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. దీనిలో ఒక టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది. చూడండి, ఇది మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని దీనిలో మనం శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కప్పు చుక్కకూర వేసుకుంటున్నాం. ఇది 3 కట్టల చుక్కకూర అండి. దీనిలో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా కాబట్టి. ఇది ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే ఇది బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి టేస్టీ చుక్కకూర కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.